triplex villas at Kollur, APR Projects. డబ్బులు ఎవరికి ఊరికేం రావు. డబ్బులు ఎవరికి ఊరికనే రావు. అసలు ఈ బిజినెస్ లోకి రావాలన్న థాట్ లేదు మా పరిస్థితి. సో ఇప్పుడు కూడా నేను హైదరాబాద్కి వచ్చిన అంటే 5 స్టార్ హోటల్లో తిన్నాను. స్ట్రీట్ సైడే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ కి అధిపతి కాగలిగారంటే అది ఇన్స్పిరేషన్ కూడా చాలా మందికి. రిస్క్ అనేది వ్యాపారం లేకుండా ఏది లేదు. మీరు ఇప్పుడు కార్ తోలినా కూడా సైకిల్ తోలినా కూడా రిస్కే. సో దానివల్ల మనం ఏం ఆపలేము. ఫస్ట్ నుంచి నాకేం అలవాటు అంటే నిజం చెప్పే అలవాటు. ఏదో టీవీలో వచ్చి చెప్పాను డబ్బులు ఊరికేం రాదు, మీరు ఆ మాట చెప్పిన వాళ్ళు ఇక్కడ వచ్చి కొంటున్నారా? ఏం చదువుకోలేదన్నారు, అసలు ఏం చదువుకోలేదా? జనాల మైండ్ మాత్రమే చదివారా? ఓకే మా మీరు గెలిచారు. మరి మీకు జయలలిత గారితో పరిచయం ఉందా? పర్సనల్ గా పరిచయం లేదు. మీరు ఏదైతే అది రైట్, ఎందుకంటే మీరు ఎప్పుడు అబద్ధం చెప్పారు కదా. డబ్బులు ఊరికే రావేలాగో కిరణ్ గారు అబద్ధం చెప్పారు. జయలలిత గారికి బినామీగా కూడా ఉన్నారని చెప్పేసి కూడా కొంతమంది. ఎక్కడ కరెక్ట్ గా పాయింట్ ని పెట్టి బ్లాస్ట్ చేయాలో అక్కడ బ్లాస్ట్ చేశారు. మళ్ళీ ఒకసారి గుర్తు కోసం వస్తాము టీవీలో. నమస్కారం. డబ్బులు ఎవరికి ఊరికే రావు. యాడు గుర్తుంది కదా, బంగారం కొనేటప్పుడు అన్ని చోట్ల ధరలను కంపేర్ చేయండి. ఇది కూడా గుర్తుంది కదా. ఎవరి గురించి చెప్తున్నానో అర్థమైపోయి ఉంటుంది. 44 బ్రాంచులతో సామాన్యుడికి కూడా బంగారం కొనాలి అన్న ఆలోచన కల్పించిన ఏకైక వ్యక్తి కిరణ్ గారు. లలిత జ్యువెలరీ ఓనర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. మిమ్మల్ని గుండు బాస్ అంటారు చాలా మంది. అవును, మా గుండు బాస్ లేకుండా ఏమంటారు నన్ను? నేను గుండు అంటే గుండు బాస్ అంటారు కదా. నాకు వెంట్రుకలు లేవు కాబట్టి గుండు అంటారు. వెంట్రుకలు లేవా, లేకపోతే మీరు కావాలని అలా చేసుకున్నారా? స్పెషల్ గా స్టైల్ చేసుకోలేదు. ఫస్ట్ తిరుపతి పోయి వచ్చినాను, బాగుండింది. వచ్చిన తర్వాత అందరూ బాగుంది సార్, గుండె బాగుంది సార్, బాగుంది అన్నప్పుడు నేను ఇదే కంటిన్యూ చేసిన. వెంట్రుకలు ఉన్నప్పుడు ఎవరు బాగుందని చెప్పలేదు. సో గుండుగానే బాగుంది సార్, నాకు కూడా మంచిగానే ఫీల్ అవుతుంది. అంటే ఆ గ్రే హెయిర్ అందరికి, లేడీస్ కూడా చాలా మందికి ప్రాబ్లం ఉంది. గ్రే హెయిర్ వచ్చింది, మనకి ఏ గ్రే హెయిర్ లేదు, బ్లాక్ హెయిర్ లేదు, ఏం లేదు. ఎప్పుడు చూసినా ప్లాట్ఫామ్ సాఫ్ట్. ఇది ఫేస్ ఫుల్ వైట్ ఉన్నారు కదా, మొత్తం అంతా వైట్ గా కనిపిస్తున్నారు. డిఫరెంట్ బ్లాక్ వేసేసరికి ఒక లుక్, ఒకలాంటి లుక్ కనిపిస్తుంది. అంటే లేదు ఈరోజు శనివారం కాబట్టి నేను ఎప్పుడైనా కూడా శనివారం అయ్యప్ప స్వామి గురించి బ్లాక్ లోనే ఉంటాను. కానీ నేను ఎక్కువ ఎందుకో బ్లాక్ లో చూసాను మిమ్మల్ని. మీరు నన్ను ఎప్పుడు శనివారమే చూసుంటారు. మీరు ఇప్పుడు మాట అన్నారే, అది మీరు అడ్వర్టైజ్మెంట్ లో డబ్బులు ఊరికే రాదు అని చెప్తాను. అది అడ్వర్టైజ్మెంట్ కాదు, అది రియల్గా డబ్బులు ఊరికైనా వస్తాయా? అది అడ్వర్టైజ్మెంట్ మాట పక్కన పెడతాం. డబ్బులు ఊరికైనా వస్తాయా? కానీ ఆ యాడ్తో మీరు ఫేమస్ అయ్యారు కాబట్టి నేను ఖచ్చితంగా యాడే అనాలి అక్కడ. ఆ యాడ్తో నేను ఫేమస్ అవ్వలేదు. అందరికి తెలిసింది నిజంగా డబ్బులు ఊరికైనా రావు. అందరూ మర్చిపోయారు కొద్ది రోజులు. మర్చిపోయారు. చెప్పించాను అనమాట. సూపర్, అసలు ఎంత బాగా చెప్తున్నారు. 44 బ్రాంచెస్. అవును. ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు మనకడ ఆఫీషియల్గా? అంటే మన లలిత జ్యువెలరీ షోరూంలో వరకు చూస్తే 7,000, నియర్లీ 7,000. ఫ్యాక్టరీ ఇండైరెక్ట్ అప్లైమెంట్ చూస్తే 32,000 మంది ఉంటారు. ఇండైరెక్ట్ గా అంటే మనం కాంట్రాక్ట్లో ఇస్తాం కదా వర్క్, గోల్డ్ స్మిత్తో కలిపి. అంటే మేము గోల్డ్ జ్యువెలరీ చేపించేది, ఆ స్టాఫ్, బ్యాక్ ఆఫీస్ స్టాఫ్ ఒక 30,000, 32,000 మంది మినిమం ఉంటారు. అంటే డైరెక్ట్ గా మీరు శాలరీస్ పే చేసే వాళ్ళైతే 7,000 ప్లస్ ఫ్యాక్టరీ ఇది వేరే, అది ఒక 1,500, 2,000 ఉంటుంది. 859 వరకు ఉంటారు. తర్వాత మేము వచ్చేది కాంట్రాక్ట్ మీద, అది కూడా మా వర్కర్సే కదా. మేము కాంట్రాక్ట్ లాగా ఇస్తామంటే శాలరీ పే చేయకుండా గోల్డ్గా పే చేస్తాము. కానీ పే చేసేదే కదా. శాలరీస్ ఎంత పే చేస్తారండి పర్ మంత్ వచ్చేసరికి? కొన్ని కోట్లలో ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా మీ మీద డిపెండ్ అయినట్టే. శాలరీ అనేది ఒక స్టాఫ్ వచ్చి ఎంప్లాయ్మెంట్కి రావాలంటే వచ్చినప్పుడు ఆయన ఫ్యామిలీ కోసమే వస్తాడు. ఆయన ఫ్యామిలీని సరిగా చూసుకోకపోతే ఆయన జాబ్ ఎజ్జోడు ఇంకొక ట్రై చేస్తుంటారు. సో అందరు డిఫెండింగ్. మీరు మంచి శాలరీస్ ఇస్తారని, అలాగే అవన్నీ ఫస్ట్ గా ఇచ్చేస్తుంటారని విన్నాను. మేము మంచి ఇన్సెంటివ్ ఇస్తాము. ఏమంటే మీరు పరిగెత్తండి, మీరు గెలవండి, నేను మీ వెనకాలకి వస్తాను, నేను గెలుస్తాను. సో ఇన్సెంటివ్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు మా స్టాఫ్ తర్వాత ఇంటర్వ్యూ చేయండి, ఇన్సెంటివ్ ఎట్లా ఇస్తామో నేను మీకు ఒక బుక్లెట్ కూడా చూపిస్తాను. సో మీరు చూస్తే షాక్ అయిపోతారు. అవును, ఇది మా లోపల సీక్రెట్. అది మరి ఎవరు చెప్పొద్దు. దాన్ని మీరు కొంచెం మేము ఆ రేట్లు చూపించినప్పుడు దాన్ని ఏదో స్క్రీన్ లైట్ చేస్తారు, కనపడలాగా చేసుకోండి. తప్పకుండా బయటికి సీక్రెట్స్ చెప్పకూడదు. బయట వాళ్ళ సీక్రెట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. కానీ మంది ఏం లేదు, మంది చాలా ఓపెన్. మన లలిత జ్యువెలరీలో ఎవరైనా వచ్చినా కూడా ఎస్టిమేట్ స్లిప్, ఫోటో. మన షాప్లో బార్గెనింగ్ లేదు, ఫిక్స్డ్, నో డిస్కౌంట్స్ అవంతా ఏం లేదు. దేంట్లో కూడా సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, డైమండ్ కానీ
ఏ జ్యువెలరీ తీసినా ఏం తగ్గించేది కానీ ఏం ఉండదు. అంటే ఆల్మోస్ట్ అన్ని షాప్స్ డిస్కౌంట్ చేస్తారు కదా, మరి మీరు ఎందుకు చేయరు? మీకు ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు డిస్కౌంట్ చేస్తారంటారు, వాళ్ళు 10 రూపాయలు చెప్తారు, ఓకే, మీరు 8.5 అంటారో 9 అంటారో వాట్ ఎవర్. మీరు 9.5కి కొన్నారనుకోండి, మీరు సపోజ్ 8.5కి అడిగి ఉంటే బాగుండేదే, లేదా 8.5కి ఆయన ఇచ్చి ఉంటే ట్రై చేసి ఉండొచ్చే, అలాంటి అప్పుడు వాళ్ళు ఏమంటే చేస్తారంటే మిమ్మల్ని చూసింగానే 5 రూపాయలకే 10 రూపాయలు చెప్పేస్తారా, మీరు రూపాయి అడుగుతారా, రూపాయి తగ్గిస్తేస్తారా, 4 రూపాయలు ఎక్కువ సంపాదిస్తారు. మా షాప్లో అలాంటి డ్రామాలు కానీ అలాంటి ఏది ఉండదు. 100%. మీకు ఇంకో విషయం తెలుసండి, లలితా జ్యువెలరీ తప్ప నాకు తెలిసి నాట్ ఇండియా గురించి మాట్లాడను ఇప్పుడు నేను వరల్డ్ గురించి మాట్లాడతా. ఈ లలితా జ్యువెలరీ లాగా ఎస్టిమేట్ స్లిప్ ఫొటోస్ ఎవరైనా తీసుకుని దానికి ఎలో చేస్తారా? మీకు ఒక విషయం చెప్తానండి, నా వైఫ్ షాపింగ్ పోయింది ఇప్పుడు పాపకి గుడ్డలు కొనాలని, చూడీదార్ ఏదో. ఇప్పుడు నేను చెప్పేది రీసెంట్గా ఒక 2-3-4 months బ్యాక్. ఓకే, సో నా వైఫ్ ఏం చేసిందంటే, నేను ఫోటో తీసి మా హస్బెండ్కి పంపిస్తాను, ఆయన సెలెక్ట్ చేయాలని. మేడం ఫోటో ఎలా లేదని చెప్పేసి అప్పుడు వీడియో కాలింగ్ చేయమని చెప్పి వీడియో కాలింగ్ చేసి చూపించాను. ఓన్లీ టెక్స్టైల్కి. అప్పుడు బంగారానికి మీరు ఆలోచించండి, ఫొటోస్ ఎలా చేయరు, మిమ్మల్ని ఎస్టిమేట్ స్లిప్ ఇవ్వరు, ఫొటోస్ ఎలా చేసేదానికి ఏం సీక్రెట్ ఉంది నాకు తెలియదు, ఏ జ్యువెలర్స్ కూడా ఇవ్వరు, గుడ్డలంగడి వాళ్ళే ఇవ్వరు. ఇది నాతో జరిగిన ఎక్స్పీరియన్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను తీసుకెళ్తానులేండి ఎట్లయినా. మీరు ఫేమస్, మీరు ఎలా చెప్పి చేసేసుకుంటారు. మీరు చెప్తారు, నేను వేసుకుంటాను, ఒక డ్రెస్ వేసుకుంటే మీకు 50-100 అమ్ముతాయి అంటారు. నేను గోల్డ్ కూడా తెచ్చుకుంటాను, నాకు నచ్చిన షాప్లో నాకు నచ్చిందంటే నేను తెచ్చుకుంటాను ఫోటో. సిగరెట్ కెమెరా పెట్టి తీసుకుంటాను. లలితా జ్యువెలరీ ఇస్తారు, నాకు వేరే మరి తెలియదు ఎందుకు, నాకు కూడా తెలియదు అండి, కస్టమర్కి ఎవరన్నా నేను విన్నాను, బట్ నాకు ఇస్తాను. నేను అడుగుతాను, మమ్మీకి ఇస్తుండొచ్చు. మీ లాంగ్వేజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అవును, కంప్లీట్గా ఎక్కడ పుట్టి పెరిగారు? నేను నెల్లూరు. నా లాంగ్వేజ్ ఎందుకంటే ఇప్పుడు మారింది, నేను తమిళ్ మాట్లాడతా, తెలుగు మాట్లాడతా, హిందీ మాట్లాడతా, ఇంగ్లీష్ మాట్లాడతా, కన్నడక పోతే కొంచెం కన్నడ మాట్లాడతా. ఇది అన్నీ ఏమైందంటే మొత్తం మిక్స్ అయిపోయింది. ఒక్కొక్కసారి నేను ఇక్కడ చాలా రోజులు ఉన్నాను అనుకోండి ఆంధ్రాలో, అక్కడ పోయి తమిళ్లో గవర్నమెంట్ ఆఫీస్ పోయేసి తెలుగులో మాట్లాడుతుంటే మా లాస్ట్లో పిల్లకాయలు చేస్తారు, అన్నా ప్లీజ్ అన్నా తమిళ్ అన్నా అంటారు. గుర్తు చేస్తారేమో. గుర్తు చేస్తారు. నేను అది తెలుగులో ఇక్కడ 10 రోజులు ఉంటే ఇక్కడ రాగానే నాకు ఇక్కడ సెటిల్ అవును, రాగానే తమిళ్లోనే మాట్లాడతా. రే కృష్ణ నేను అక్కడికి సార్ అన్నా తెలుగులో చెప్పన్నా అంటారు. నార్మల్గా ఎవరైనా యాడ్స్ చేయించుకోవాలి అంటే జ్యువెలరీ షాప్ కావచ్చు, లేకపోతే టెక్స్టైల్ ఏదైనా కావచ్చు, సిమెంట్ కానీ కంబిల్ కానీ ఏదైనా కూడా సైకిల్ టైర్లు కానీ ట్యూబ్లు కానీ పాన్ పరాగ్ కానీ పాన్ మసాలా కానీ ఏదైనా కూడా సెలబ్రిటీస్ని తీసుకొస్తారు, వాళ్ళతో చేయిస్తారు, ఎందుకంటే సేల్స్ పెరిగేదానికి. మీరు అసలు అందుకు భిన్నంగా అసలు ఎప్పుడు ఎవరికీ తెలియనటువంటి వ్యక్తి మీరు వచ్చేసి స్క్రీన్ మీద నిలబడిపోయి ఒక యాడ్, మీరు యాడ్ అనొద్దు అంటున్నారు, బట్ అది యాడే, సరే అడ్వర్టైజ్మెంట్. అవును చెప్పండి. ఇవ్వడం అనేది అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు? నేను ఫస్ట్ నుంచి నాకేం అలవాటు అంటే నిజం చెప్పే అలవాటు. సో నేను డైరెక్ట్గా వచ్చి కస్టమర్స్కి కానీ నేను డైరెక్ట్గా నిజం అనేది ఏంది అనేది నేను ఒక లలితా జ్యువెలరీ ఓనర్గా మీకు చెప్తున్నాను. మన ఇంట్లో పిల్లకాయలకి ఏం చెప్తాం, నేను మీ ఫాదర్ అంటే ఫాదర్ చెప్పేదానికి పక్కన ఇంట్లో వాళ్ళు చెప్పేదానికి పిల్లకాయల మీద అంత ఎఫెక్ట్ ఉంటుంది. బాబు అట్లా చేయొద్దు అంటారు తండ్రి, గ్యారంటీగా బాబు వింటాడు. అదే పక్కన వాళ్ళు ఉండేవాళ్ళు బాబు ఇది చేయొద్దుంటే వాడు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాడు. అసలు నీకెందుకు అంటాడు ఫస్ట్, అలా ఇంకొకసారి ట్రై చేస్తాడు అంటాను. నేను ఎంత చెప్పను. సో నేను లలితా జ్యువెలరీ ఓనర్గా నేను ఏం ట్రూత్ ఉంది. నేను మీకు ఇంకో విషయం, మీరు యాడ్ అంటున్నారు కదా, మీరు ఏం ఫస్ట్ ఏమన్నారు, యాడ్లో ప్రతి ఒక్కరు ఏదైనా సామాన్లు అమ్మేదానికి యాడ్ తీస్తారన్నారు. నేను మిమ్మల్ని కూడా మీరు యాడే అంటాను అన్నారు, రైట్. నేను నో ఆర్గ్యుమెంట్ చేయను. మేడం ఎప్పుడైనా కూడా ఏ యాడ్లో అయినా కూడా నేను లలితా జ్యువెలరీలో వచ్చి నగలు కొనమని చెప్పానా? చెప్పలేదు. అప్పుడు నేను అమ్మేదానికి యాడ్ ఎక్కడ తీసాను మీరు చెప్పండి. కిరణ్ గారు, మీరు కనిపించిన వెంటనే ఇమ్మీడియట్ గా కింద పడిపోతుంది లలితా జ్యువెలరీ అని చెప్పి, అదేంటి? కాదు, నేను కొనమని చెప్పలేదే. మీరు యాడ్లో ఒక్క విషయం గమనించండి. నేను మీ యాడ్ చెప్పేదా, మీ లలితా జ్యువెలరీకి రండి, మీకు నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 షోరూంలో కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి, లలితాలో కొనుక్కోండి, లలితాలోనే తక్కువ ఉంది, లలిత తప్ప ఎవరు తక్కువ ఇవ్వరు, అదంతా నేను చెప్పలేదు. సో ఇది యాడ్, నేను చెప్పేది ట్రూత్. ఏం ట్రూత్? మీరు ఎక్కడైనా కొనుక్కోండి, డబ్బులు ఊరికేం రావు. నేను చెప్పినా కూడా నా మాట కూడా నమ్మొద్దని చెప్పి నాకు తెలిసిన 10 దగ్గర యాడ్ అంటారు మీరు. నేను మీ యాడ్లో 10 దగ్గర నేను చెప్పినా కూడా నమ్మొద్దు. మీరు కంపేర్ చేయండి, తర్వాత మీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు.
స్ట్రాటజికల్ యాడ్ మీది, నార్మల్ యాడ్ కాదు మీది, స్ట్రాటజికల్ యాడ్. ఎక్కడ కరెక్ట్గా పాయింట్ని పెట్టి బ్లాస్ట్ చేయాలో అక్కడ బ్లాస్ట్ చేశారు మీరు. ఎక్కడ చేశారు? సెంటిమెంట్ మీద బ్లాస్ట్ చేశారు. సరే ఇప్పుడు ఆ sentiment ఏంటో తెలుసా? సరే నేను ఇప్పుడు చెప్తా ఉండేది 10 సంవత్సరంగానో 20 సంవత్సరంగా చెప్తున్నా. మీకు ఎంత ముందు తెలీదా? ఏంటి డబ్బులు ఊరికే డబ్బులు రావాలి? వస్తాయా? ఎప్పుడైనా వచ్చినాయా? పాతకాలం కాదు, మీకు 2 జనరేషన్ 3 జనరేషన్ అన్నీ తీసుకోండి. ఎవరైనా మీ ఇంట్లో వచ్చి అమ్మాయి ఒక 10 కిలోలు బంగారం తీసుకో, లేకపోతే 10 లక్షలు ఊరికే పెట్టుకోండి, ఊరికేనే ఎవరైనా ఇచ్చారా? ఎందుకు ఇస్తారు ఎవరైనా? ఆ మాట మీకు తెలుసు కదా, ఆ మాట మీరు మర్చిపోయారు కాబట్టి నేను మీకు ఇప్పుడు గుర్తు చేపిస్తున్నాను, డబ్బులు ఊరికే రావు. అక్కడే కరెక్ట్ గా వాడికి డౌట్ వచ్చేస్తుంది. ఏమని? ఓకే డబ్బులు ఊరికే రావు, కరెక్ట్ చెప్పాడు ఈయన. మళ్ళీ సేమ్ టైమ్ మా షాప్ లో కొనమని చెప్పట్లేరు, చెప్పకుండా కంపేర్ చేసుకోండి, కంపేర్ చేసి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ అంటే ఈయన దగ్గర తక్కువ ఉంటేనే కదా ఈయన అంత ధైర్యంగా డేరింగ్గా ముందుకొచ్చి చెప్తున్నారు. అవును అవును, అది నిజం కదా. ఎంత ధైర్యంగా ఎవరైనా చెప్పగలుగుతా? కాబట్టి మీ షాపుకి క్యూ కడతారు. అవును, కట్టాలి, మంచిదే కదా. వాళ్ళు కంపేర్ చేసి వస్తున్నారు కదా. ఎందుకు మా రూపాయి వస్తువుకి 2 రూపాయలు ఇవ్వాలా? రూపాయి వస్తువు రూపాయిగా దొరికినప్పుడు రూపాయి 10 పైసలు కూడా వేరే షాప్లో ఎందుకు ఇవ్వాలా? ఎన్నిసార్లు చెప్తే జనాలకి అర్థం కాదా ఏంది? డబ్బులు ఊరికే మీకు కూడా చెప్తున్నా, డబ్బులు ఊరికే రావు. రైట్. అంత ధైర్యం అంటే స్టార్టింగే ఖర్చు పెట్టడం ఇష్టం లేక చెప్పారా, లేకపోతే ఇదే మాటను మీరు సెలబ్రిటీతో కూడా చెప్పించవచ్చు, బట్ అలా చెప్పించకుండా డైరెక్ట్గా మీరే స్క్రీన్ మీద కనిపించి చెప్పడం అంత ధైర్యం అంటే ఇన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేసేటప్పుడు ఏమన్నా స్టెప్ బ్యాక్ అయిందనుకోండి, ఏదన్నా ఇష్యూ అయిందనుకోండి, లేకపోతే మీ యాడ్తో ఏదన్నా నెగిటివ్ అయిందనుకోండి, ప్రాబ్లం మీరే ఫేస్ చేయాలి. ఇవన్నీ ఆలోచించే మీరు డెసిషన్ తీసుకుని ఉంటారు. ఆలోచించకుండా తీసుకుంటారని నేను అనుకోను. ఆలోచించకుండా తీసుకున్నారా? సరే, అంత డేరింగ్ ఏంటి మరి? నేను ఫస్ట్ నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నా. ధైర్యం ఎక్కడ కావాలి తెలుసా? అబద్ధం చెప్పేదానికి ధైర్యం కావాలా? అబద్ధం చెప్తాము, ధైర్యంగా మాట్లాడితే వాళ్ళు ఏమన్నా నమ్ముతారా? నమ్మరా? ఏమవుద్ది? నిజం చెప్పేదానికి నాకేముంది మా, నేను రోడ్డు మీద నిలబడి కూడా యాడ్ చేస్తా, డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి. కాబట్టి దానికి ధైర్యమే అవసరం లేదు. నిజం చెప్పేదానికి మీరు ఎప్పుడైనా కూడా నిజం చెప్పేదానికి ధైర్యం అవసరం లే. అబద్ధం చెప్పాలా అంటే ధైర్యం కావాలా. రేపు మనం మధ్య అబద్ధం చెప్తున్నాము, వీళ్ళు నమ్ముతారో లేదో, నమ్మలేదంటే ఏమవుద్ది, ఏమని అనుకుంటారో, కాబట్టి రేపు తెలిస్తే ఏమవుద్ది. అందుకు అబద్ధం చెప్పాలంటే ధైర్యం కావాలా. నిజం చెప్పేదానికి నాకు తెలిసి ధైర్యం అవసరం లేదు. ఎనీ టైం మీ నోట్లో నుంచి నిజం వచ్చేదానికి ఆలోచించే అవసరమే లేదు. అబద్ధం అంటే గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ఏం చెప్పాను మీకు, మొన్న ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, ఈరోజు ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, ఇట్లా చెప్పాను అట్లా చెప్పాను, అది ఆలోచించాలా. మీరు రాత్రి 12 గంటలు లేపి కూడా కెమెరా పెట్టుకొని మీరు స్టార్ట్ చేయండి అంటే నేను మీకు ఉండే విషయం మొత్తం చెప్తా. స్టార్ట్ రెడీ అంటారు. రైట్. మీరు స్టార్ట్ చేసేటప్పటికి, మీరు స్టార్ట్ చేయక ముందు, మీరు స్టార్ట్ చేసిన తర్వాత కూడా అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. ఏకంగా పెద్ద పెద్ద కంపెనీసే జ్యువెలరీ షాప్స్ ఓపెన్ చేసినటువంటి సిచ్యుయేషన్ ఉన్నాయి. 460 షోరూమ్స్ ఉన్నాయి, ఒకరికి 300 చిల్లర షోరూమ్స్ ఉన్నాయి. అందరు బిగ్ షాట్ మా నేమ్ చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళ. నేను చాలా 5'4" నాది హైట్, చాలా చిన్న మనిషిని. 5'4" ఏమి హైట్. చాలా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క షాపు ఓనరు ఎలా ఉంటారు అనేది కామన్ పీపుల్కి, పబ్లిక్కి అస్సలు తెలియదు. ఒక్క లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ గారు మాత్రమే అందరికీ తెలుసు. మేబీ వాళ్ళు అది కూడా అంటే మా ఇంటి మనిషి, మా సొంత మనిషి, మేము రోజు చూస్తున్నాము, మాతో ఉన్న మనిషి అనే ఒక ఫీలింగ్ కూడా మేబీ మీ షాపు క్యూ కట్టడానికి రీజన్ అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? నేను చెప్పేది నిజం. నేను ఇప్పుడు కూడా మీరు గమనించారో లేదో, నేను కింద కస్టమర్ని, సార్ నేను మీ షాప్కి వచ్చినాము, నేనేం చెప్తాను తెలుసా, అమ్మ మీరు కంపేర్ చేశారా లేదా? నేను చెప్పిన మాటకి నేను ఏదో టీవీలో వచ్చి చెప్పాను డబ్బులు ఊరికేం రాదు, మీరు ఆ మాట చెప్పిన వాళ్ళు ఇక్కడ వచ్చి కొంటున్నారా? తప్పు అని చెప్పిన. మీరు కంపేర్ చేయండి, నేను చెప్పేది నిజమా కాదా అది మీరు తెలుసుకోండి. ఊరికే మా చెప్పేదానికి నేను 1000 విషయాలు చెప్తాను, కానీ మీరు నన్ను నమ్మొద్దు. నేను యాడ్లో కూడా చెప్పిన, నేను చెప్పేది కూడా నమ్మొద్దు. మీరు పోయి కంపేర్ చేసుకొని అన్నా ఏం లేదు మా 4 షోరూమ్ కాదు 10 షోరూమ్ కంపేర్ చేయండి. ఈ పలానా డిజైను టెక్స్టైల్లో కూడా ప్రాబ్లం వస్తుంది, ఏది క్వాలిటీ ఏది, ఇది సిల్కా, ఇది కాటన్ సిల్కా, ఏదో ఉంటాయి. గోల్డ్లో అట్లా లేదు, అన్ని 22 క్యారెట్, అన్ని 916. పలానా డిజైన్ ఫోటో ఉంది చేతిలో, ఈ డిజైన్ పెట్టుకొని నాకు ఇది ఎంత చెప్తే మీకు వాల్యూ చెప్తారు. ఇది 100 గ్రాము, ఒక గ్రామ్కి ఎంత పడుతుంది అది చూసుకుంటే చాలమ్మా. నిజంగా మా బజార్లో 10%, 12% ఎక్స్ట్రా ప్రాఫిట్. వాళ్ళు ఒకే కస్టమర్ని కాడ ఈరోజు ఒక నెక్లెస్ అమ్మితే చాలనుకుంటారు. నేను రోజుకి 1000 నెక్లెస్ కాదు 1,00,000 నెక్లెస్ అమ్మాలని కోరుకుంటా. మీరు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈరోజు ఇండియాలో బెస్ట్ వాల్యూమ్లో ఎవరు తెలుసా మీకు? ఎవరు? లలిత జ్యువెలరీ. నంబర్ ఆఫ్ షోరూమ్ సేల్స్ని టర్న్ ఓవర్ చేస్తే ఇండియాలో పెద్ద బ్రాండ్ కాదు, ఏ బ్రాండ్ కూడా పనికిరాదు. వీఆర్ ద నంబర్ 1. ఇంకొకటి ప్రాఫిట్ అంటారు, వాళ్ళు ఒక్క నెక్లెస్ అమ్మి 10,000 సంపాదిస్తారు.
ఓకే. నేను 1000 రూపాయలు సంపాదించి 10,000 నెక్లెస్ అమ్ముతా. ఇప్పుడు వాళ్ళు బెటరా నేను బెటరా? నేను బెటర్. ఆబ్వియస్లీ మీరే. నేను వాల్యూమ్లో చేస్తాను, నేను హానెస్ట్గా చేస్తాను. నాది ప్రాఫిట్ చాలా తక్కువ, కానీ నేను నమ్మేది చాలా ఎక్కువ. వాల్యూమ్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ప్రాఫిట్. అంత అవసరం లేదు, ఏముంది, ఎంత కావాలి మనిషి. చాలా బాగా చెప్పారు. అసలు ఈ బిజినెస్లోకి రావాలన్న థాట్ లేదు, మా పరిస్థితులు కారణాల వల్ల దీంట్లో వచ్చిన చదువు లేదు, ఎక్కడైనా పని చేయాలా. సో మా నెల్లూరు అంతా గోల్డ్ సుమిత్లే, అంతా బంగారము, చాలా వర్క్ జరిగేది నెల్లూరులో, చాలా ఫేమస్ అయింది నెల్లూరు. సో అక్కడ నేను పాలతో పాటు పెరిగి మా ఏరియా మొత్తమే మన అందరు బ్రదర్స్ అందరు గోల్డ్ సుమిత్లే ఉన్నారు. చాలా క్లోజ్గా ఉంటాను నేను, చిన్నపిల్లవాడిని అప్పుడు 8-9 ఇయర్స్ ఉంటుంది. అప్పటి నుంచి వాళ్ళ కాడ పోతా వస్తూ ఉంటేనే. సో పరిస్థితులు మారిన తర్వాత 13-14 ఇయర్స్లో వాళ్ళ కాడే కొంచెం పని నేర్చుకున్నాను. తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. నేను చాలాసార్లు నేను చెప్పేసాను మీకు. అదే అంటే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్కి అధిపతి కాగలిగారంటే అది ఇన్స్పిరేషన్ కూడా చాలా మందికి. దీంట్లో ఏమంటే నేను ఆ రోజు అట్లా అనుకోలేదు, అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు అట్లా అనుకోలేదు. ఎట్టైనా ఫ్యామిలీ జరగాలని చెప్పి చేశాను. తర్వాత స్లోగా పరిస్థితి మారుతా అట్లా డెవలప్మెంట్ అవుతా ఒక ధైర్యంగా. అంటే రిస్క్ అంటే ఒక లిమిట్, ఏదైనా కూడా రిస్క్ అనేది వ్యాపారం లేకుండా ఏది లేదు. మీరు ఇప్పుడు కారుతో వెళ్ళినా కూడా సైకిల్తో వెళ్ళినా కూడా రిస్కే. సో దానివల్ల మనం ఏవి ఆపలేము. కానీ కొంచెం ఆలోచించి వ్యాపారంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటా పోతేనే అన్ని దగ్గర సక్సెస్ అవుతూ ఉంటే ఈరోజు మనకు 44 షోరూమ్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో 450 షోరూమ్స్ నా టార్గెట్ ఉంది ఇండియా మూలుగా. 450 సూపర్ అండి. మీరు ఖచ్చితంగా పెడతారు కూడా? తప్పకుండా, పెట్టకుండా నేను వదలను కదా. అదే కదా, పెడతారు కూడా, సమస్య లేదు, తగ్గేదే లేదు. పుష్ప డైలాగ్ అదే ఇటు చేసి తగ్గేదే లేదు. సూపర్, బాగా చెప్పారు. మూవీస్ చూస్తారా? చూస్తా అప్పుడప్పుడు, బట్ అంటే ఎక్కువ అని చెప్పలేను, చూస్తాను. ఏ మూవీస్ చూస్తారు? పుష్ప 2 సార్లు చూసాను. వావ్, సూపర్. అసలు అందుకే డైలాగ్ బాగా చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్పండి డైలాగ్. ఇటు చేసేసి తగ్గేదే లేదు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అట్లేం లేదు, అందరూ అంటే ఎవరైనా ఒకరిని బాగా ఎక్కువ ఇష్టపడతాం కదా యూజువల్గా. వీళ్ళ లేదు, యాక్షన్ బాగుంటే అందరూ చూస్తా, అందరు మూవీస్ చూస్తాను నేను. టైం నాకు ఏంటంటే మెయిన్గా నేను మీకు ట్రావెల్ చేసినప్పుడు ఏమైనా డౌన్లోడ్ ఇప్పుడు ఉన్నాయి కదా అన్ని ఓటీపీలు అది ఉన్నాయి. థియేటర్స్ చాలా తక్కువ పోయాయి, చాలా తక్కువ. థియేటర్స్కి వచ్చి సంవత్సరానికి 2 సార్లు, అది కూడా నా పాప అంతా ఫోర్స్ చేసి. నాకు అంటే థియేటర్కి వెళ్ళి లాస్ట్ మూవీ ఏంటి గుర్తులేదు. ఏ లాంగ్వేజ్ ఎక్కువ ఇష్టపడతారు మూవీస్ చూసేదానికి? తెలుగు. సాంగ్ ఏదైనా చెప్పండి, ఇష్టమైన సాంగ్ మీకు. పాడొద్దు, జస్ట్ చెప్పండి. లేదు అట్లా అన్ని పాటలు బాగానే ఉన్నాయి. మీ దగ్గర డిజైన్స్ తీసుకొని ఒకవేళ ఫోటో తీసుకుని వెళ్ళినా కూడా మీ దగ్గర రెడీ అయినటువంటి ఆ డిజైన్ ఏదైతే ఉంటుందో అది ఇంకెక్కడా కూడా దొరకదు, కేవలం మీ షాప్లో మాత్రమే దొరుకుతుంది అని అంటారు. ఏంటి ఆ సీక్రెట్? ఇప్పుడు 44 షోరూమ్స్ ఉన్నాయి. మేమేం చేస్తామంటే ఏ డిజైన్లో ఉన్నా కూడా 20-30 పీస్ రెడీ చేస్తాం. తర్వాత కొంచెం దాంట్లో కొంచెం చేంజ్ చేస్తాం. అంటే స్మాల్ ఇప్పుడు ఏం లేదు మా ఇప్పుడు మీకు జస్ట్ ఒక సింపుల్గా ఎంబ్రాయిడింగ్ చేస్తాం. ఇప్పుడు ఇట్లా ఎంబ్రాయిడింగ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, ఇట్లా చేస్తాం. అన్ని గోల్డ్లో కూడా మీకు హారం అంటే హారమే ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. దాంట్లో ఏముంటుంది, ఈ డై ఇక్కడ పెట్టినాము, ఈరోజు ఈ డైని కొంచెం కిందకి దరిపాము, పైన ఎక్కించాము, మళ్ళీ దీన్ని సెంటర్లో పెట్టాము. అదే మారాల్సిందే, డిజైన్ మారుస్తాము. సో ఉంటాయి, అట్లా నేను చెప్పను. కానీ అంటే వేరే దగ్గర దొరకదు ఆ డిజైన్ అంటున్నారు, ఎందుకు అని? అట్లానా ఏమో, మీరేమన్నా ఈ డిజైన్ ఎక్స్క్లూజివ్ గా మీకు మాత్రమే చేయించుకునే? మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి చాలా వరకు డిజైన్ మేము R&D చేస్తాం లోపల. మాది ఒక పెద్ద టీం ఉంది డిజైన్లో. సో చాలా వరకు మేము ఆ వర్క్ వచ్చేసి మా ఇన్ హౌసే ప్రతి ఒక్క డిజైన్ని చేసుకుంటాము. తర్వాత అది మేబీ కామన్ అవ్వచ్చు, కానీ అది కామన్ అయినప్పుడు దాని లోపల మేము మళ్ళీ న్యూ డిజైన్కి వెళ్ళిపోతుంటాం. మాది పెద్ద సెటప్ ఉంది, చెన్నైలో ఉంది, బాంబేలో ఉంది, బెంగళూరులో ఉంది. అన్ని అక్కడ వర్క్ షాప్స్ ఉన్నాయా అండి? కలకత్తాలో ఉన్నాయి వర్క్ షాప్, ఫ్యాక్టరీస్ నెల్లూరులో ఉన్నాయి వర్క్ షాప్, నెల్లూరులో ఉంది. ఓకే, నెల్లూరులో నాది అప్పటి నుంచే నెల్లూరు నాది కాబట్టి ఆ నెల్లూరులో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మా నెల్లూరులో వర్క్ షాప్. అదే మా టీము. నేను ప్రతి దీపావళికి నెల్లూరులో ఉంటా. నెల్లూరు వెళ్తా. మా అందరు నేను ఎవరితో పెరిగానో, నాకు ఎవరు ఆ టైంలో సపోర్ట్ చేస్తున్నారో నా గోల్డ్ సుమిత్లు, వాళ్ళతోనే ఆ రోజు నేను రాత్రి పూజ అయిన తర్వాత, పూజలు అందరూ కలిసి ఉంటాము. తర్వాత డిన్నర్ చేసుకొని తర్వాత నేను బయలుదేరి చెన్నైకి వెళ్తా. నేను ప్రతి సంవత్సరం నాకు తెలిసి నేను దీపావళి చేసింది నెల్లూరే. అంటే మర్చిపోకుండా, మూలాలు మర్చిపోకూడదు అంటారు చూడండి. ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నా కూడా మర్చిపోకూడదు అంటారు. మీరు రాజస్థాన్ అని విన్నానండి. అంటే నెల్లూరు, పేరెంట్స్ నెల్లూరు. నాది కిరణ్ కుమార్, మేము జైన్ కిరణ్ కుమార్. అవును.
మేము 3-4 జనరేషన్ ముందు వెళ్తుంటారా వచ్చేసాం. అక్కడికి ఎప్పుడన్నా? బట్ ఇప్పుడు చాలా తక్కువ. ఇప్పుడంటే ముందర అయితే కొంచెం టైం ఉండేది, ఎవ్రీ ఇయర్ పోయేవాడిని. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఎక్కువైపోయింది, 2 years అట్లా గ్యాప్ వస్తుంది. కానీ పోవాలా ఉంటుంది, కానీ కమిట్మెంట్ ఎక్కువైపోయినాయి. షోరూమ్స్కి డైలీ వెళ్తుంటారా? లేదు, ఎప్పుడన్నా అసలు వెళ్తారా? వెళ్ళను. అంటే మీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన అంటే షోరూమ్కే రావాలి, ఎందుకంటే కార్పొరేట్ ఆఫీస్ లేదు. చెన్నైలో ఉంటే కార్పొరేట్ ఆఫీస్కే వెళ్తాను. ఓకే నేను జనరల్గా ఇప్పుడు బెంగళూరు పోయినాను అనుకోండి, బెంగళూరు పోయినా అంటే షోరూమ్ విజిట్ చేస్తాను. విజిట్ చేస్తారు. బట్ జనరల్గా చాలా తక్కువ. కొన్ని షోరూమ్ అయితే నేను 7-8 years అయింది, ఓపెనింగ్ అయిన తర్వాత కూడా పోలేదు అనేది షోరూమ్ చాలా ఉన్నాయి. అవునా? ఎందుకలా? విజిట్ చేయాలి కదా లేదు, ఒకసారి. ఏమవుతుందంటే ఇక్కడే ఫుల్ వర్క్ ఉంది కదా, కార్పొరేట్ ఆఫీస్లో వర్క్ ఉంది. అది కాకుండా నేను ఇక్కడ కూర్చునే నేను ఏ షోరూమ్కి పోయినప్పుడు, ఇప్పుడు నేను ఈరోజు సోమాజిగూడలో ఉన్నాను, నేను ఏం చూడగలుగుతున్నాను? సోమాజిగూడ చూడగలుగుతున్నాను, కరెక్టా? అవును. అదే నేను చెన్నైలో ఉంటే నేను 44 షోరూమ్లు నేను చూస్తా లైవ్గా. అన్ని కెమెరాలు ఉన్నాయి, అన్ని సీసీటీవీలు ఉన్నాయి, అన్ని మెసేజ్ ఉంది. ప్రతి ఒక్క విషయం మీకు తెలిసిన విషయమే కదా, అన్ని మొబైల్లో వచ్చినాయి. యా మొబైల్ యాప్లో చూసేసుకోవచ్చు. ఎవ్రీ 15 minutesకి, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మెసేజ్ వస్తూనే ఉంటుంది ఆటోమేటిక్. ఏం జరిగింది, ఏం అమ్మలేదు, ఏం సంగతి అని చెప్పేసి. ఇన్ని షోరూమ్స్ ఉన్నాయి, 44 షోరూమ్స్ వరకు ఉన్నాయి కదా సౌత్ మొత్తం. మీకు బాగా ఇష్టమైన షోరూమ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, నాకు ఈ షోరూమ్ అంటే ఫస్ట్ బాగా ఇష్టం అని ఫస్ట్ పెట్టిన షోరూమ్? ఏ తల్లికి 4 బిడ్డలుంటే నీకు మంచి బిడ్డ, ఏ బిడ్డ మంచిది నీకు, ఆ మాట మీరు నాకు కనుక్కో. మంచిది అని అన్నారు, మంచి కాదు కాదు, ఒకళ్ళ మీద కొంచెం ప్రేమ ఉంటుంది. ఉండదు. నాకు తెలిసి తల్లికి ఏ బిడ్డ అయినా కూడా మంచివాడు కానీ, చెడువాడు కానీ, తాగుబోతుడు కానీ ఏం కాదు. ఫస్ట్ పుట్టిన వాడు ఫస్ట్ పెట్టిన షోరూమ్ లేదు, అట్లేం లేదు. నాకు 40 బిడ్డలు, నాది 40 బిడ్డలే. తర్వాత 450 వస్తే 450 అంతే, ఏది తేడాలు ఉండదు. ఇన్ని షోరూమ్స్ లో దాదాపు 1000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంటుంది మీకు పర్ డే వచ్చేసరికి. వీటన్నిటిని మానిటర్ చేయడం మీ ఒక్కళ్ళకి సాధ్యమవుతుందా? లేదు మా, ఇప్పుడు మొత్తం సిస్టమ్ అయిపోయింది. మీరు ఇప్పుడు చూస్తే ముందు అయితే మనము బుక్ పేపర్తో రాసేది, ఇప్పుడు ఆటోమేటిక్ అనే సిస్టమ్ ఉంది. ఇప్పుడు శాలరీ మీకు చెప్తానమ్మా, ఇప్పుడు 30,000 మంది శాలరీలో ఉన్నారు, మన స్టాఫ్ ఉన్నారు, ఫ్యాక్టరీలో స్టాఫ్ ఉన్నారు, కాంట్రాక్ట్లో స్టాఫ్, శాలరీ లెక్క ఉంది కదా, ఆటోమేటిక్గా లెక్క. సాయంకాలానికి ఆయన ఎంతసేపు బయట పోయినాడు, ఎంతసేపు వచ్చినారు, ఏం చేసినారు, ఎన్ని గంటలకు వచ్చినాడు, ఎంత లేట్ అయింది, ఎవ్రీథింగ్ క్యాల్కులేటెడ్. ఎన్ని మందికి శాలరీ మేము 5వ తేదీకో 6వ తేదీకి మా చేతికి వచ్చేస్తుంది, మేబీ 6th or 7th మేము శాలరీ కూడా వేసేస్తాం ఎవ్రీ మంత్. సో సిస్టమ్ అయిపోయింది. తర్వాత బిల్లింగ్, ఇప్పుడు మీరు ఇక్కడ స్కాన్ చేసి కానీ బిల్ వేసి కానీ నేను చెడ్డీలో కొంచెం చెప్తాను, ఏం కొన్నారు, ఏం సేల్ అయింది, ఏం జరిగింది అని చెప్పి. ఓకే, మొత్తం తెలిసిపోతుంది ఎక్కడ ఏం జరుగుతుంది. అవును, ఎక్కడున్నా కూడా ఎన్ని 1000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అయినా తెలుసు. అందుకే 450 ధైర్యంగా చెప్తున్నాను కదా, 400 షోరూమ్ ధైర్యంగా చెప్తున్నాను కదా, పెట్టుకోవచ్చు అని చెప్పి. జనరల్గా నేను అబ్జర్వ్ చేసిన ఈ గోల్డ్ షాప్స్ ఓనర్స్ అందరూ కూడా చాలా హెవీ జ్యువెలరీ వేసుకొని మొత్తం మెడలో చూశాను నేను అలా చాలా మందిని. సింపుల్ గా ఉన్నారు అసలు. లేదు, ఇది ఉన్నాయి కదా, గురు, అవేవో మంగళ్, చంద్రుడు. ఇది నా భార్య నన్ను పెట్టప్పని చెప్పి, ఇది వచ్చి కూల్ చేస్తుంది మనిషిని. ఇది గురు అనేది ఏదో లక్ష్మికి ఏమో తెలియదు, ఉండే లక్ష్మి ఉంది కానీ ఏదో, ఇది మంగళ్ వచ్చి భూమికి సంబంధించిందంట. ఇది రెగ్యులర్గా పెడతా, సమ్ టైం మర్చిపోతా కానీ రెగ్యులర్గా ఉంటుంది చేతిలో. కానీ ఈ మధ్యనే ఇది సింపుల్ గా ఉన్నారు. ఇంకెట్లా ఉండాలి అయితే, బ్రష్లు కట్టాలంటారు, చైనింగ్ బ్రష్ చేయాలంటారు. అప్పుడు నేను అమ్మేది ఏంది అదే కదా, నేనే వేసుకుంటే అమ్మేది ఎట్లా అంటే కస్టమర్స్ తక్కువైపోతుంది, మీరు వేసుకోవట్లేదా? నాకు ఇష్టం లేదు ఫస్ట్ ఇది కూడా వేసేది లేదు. నేను బంగారం ఏ రోజు వేసింది లేదు. ఇది ఈ మధ్య వేసుకుంటున్నాను. అది కూడా 18 క్యారెట్, ఎందుకంటే ఎందుకంటే స్టోన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి. బెండ్ అవ్వదు, మామూలుగా చేతులు అంటే పడతాయి కదా, ఇప్పుడు బెండ్ అయిపోద్ది ఫింగర్. సో ఇది బెండ్ అవ్వదు. సరే, మీరు వేసుకోరు, మీ వైఫ్ కన్నా గిఫ్ట్ ఇస్తుంటారా? గిఫ్ట్ ఇచ్చేది ఏం లేదు, మామే తీసుకోపోద్ది. అవును, నేను గిఫ్ట్ ఇచ్చేంత అవసరం రాదన్నమాట. అంటే మీకు ఆ ఛాన్స్ ఇవ్వరా? ఎంత ఇంట్రెస్ట్ లేదు బా. ఎప్పుడైనా స్వీట్ అంగడి వాడు ఉంటాడు కదా, వాడు ఎప్పుడు స్వీట్ ఎక్కువ తినడు. అంతేనా? ఆయన ఎంతసేపు చేసి అమ్ముతానే ఉంటాడు కానీ చాలా మన తిన్నాడు. లేకపోతే మాకు కూడా అంతే, గోల్డ్ చూసి ఎంత ఇష్టం ఉంటుంది. కానీ ఆడవాళ్ళు అనేది గోల్డ్ అనేది మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంత ఇష్టం లేకపోయినా కూడా 4 గులాబ్ జాములు తినేస్తారు అన్నమాట. ఖచ్చితంగా గోల్డ్ ఉండాల్సిందే, కొనాల్సిందే, ఉన్నా కూడా కొనాల్సిందే. అది ఏం చేయలేము. అందుకే మీకు హ్యాపీ. అంటే మీకంటే వాట్ ఐ మీన్, గోల్డ్ బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి లేడీస్ వల్ల అదే హ్యాపీ. చాలా హ్యాపీ అండి. మరి వాళ్ళ లేకపోతే లలితా జ్యువెలరీ లేదు, నేను లేను, మీరు లేరు, నేను లేను, ఇంటర్వ్యూ లేదు. కరెక్ట్ చెప్పినారు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి? 2 పాప, 1 బాబు.
పాప వచ్చి 10th చదువుతున్నారు. ఓకే. సారీ 11th, ఇప్పుడు 10th కంప్లీట్ అయ్యి 11th వచ్చినారు. బాబు ఎల్కేజీ 5 years. LKG? అవును 5 years. ఓ. అంటే 6 years, మేలో 6 years అవుద్ది. ఓకే. చాలా ఒక వైఫ్. అంటే మీరు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు అంటే ఒక వైఫ్ చెప్పాలా లేదా? కాదు, ఏం చెప్పాలి అప్పుడు? మీరు అడిగిన దానికి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే ఇద్దరు ఆడబిడ్డలు, ఒక బాబు, ఒక భార్య. ఇది కాంట్రవర్సీ అయిపోద్ది, చూసుకోండి కిరణ్ గారు. అంటే అందరికి ఇద్దరు ఉంటారా అని అడుగుతారు. నేను అట్లా Comment చెప్పలేదు. వస్తుంది. నాకు సంబంధం లేదు, నాకు ఇది మీకే. సారీ అని చెప్పి రాసేసేయండి కింద. నేను ఊరికే సరదాగా చెప్పాను చెప్పి రాసేసేయండి కింద. అంతేనా? అవును, అర్థమయ్యే వాళ్ళకి అర్థమైపోద్ది. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమైపోద్ది. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పండి. మీరంతా నేను ఒకటి విన్నాను, అది చెప్పండి ఫస్ట్. మీరు నెల్లూరు దోశ బాగా తింటారని విన్నాను. అసలు పెద్ద పెద్ద 5 star హోటల్స్లో కాకుండా చిన్న చిన్న షాప్స్లో, చిన్న చిన్న హోటల్స్లో ఎక్కడ కనపడితే అక్కడ నచ్చిన చోట ఫుడ్ తింటారని విన్నా. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇంకో విషయం, మీరు నెల్లూరు గురించి మాట్లాడుతున్నారు. నేను నెల్లూరులో దోశ బాగా తింటానంటే బాగా తినాలంటుంది, కానీ డైలీ పోలేను. సో పోయినప్పుడు తింటాను. నేను ఏ ఊర్లో, నేను కలకత్తా వెళ్తానండి, నేను ఐటీసీలో దిగుతా. నేను రాత్రి ఆ ఫుట్పాత్లో ఎట్ట బండి పెట్టుకొని ఏమైనా అమ్ముతారంటే, ఏమైనా చిన్న షాప్ ఉంటుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం అమ్ముతున్నారు, పోయి కారులో నిలబడి తొప్పి వేసుకొని కూలింగ్ గ్లాస్ నైట్లో వేసుకునే నేను ఒక మనిషినే. ఎవరన్నా గుర్తుపడతానని చెప్పి కూలింగ్ గ్లాస్ వేసుకొని అక్కడ పోయి వేడి వేడిగా తింటా. చాట్ ఐటమ్ తింటా. నేను ఏ రోజు కూడా 5 star హోటల్లో డైనింగ్లో, అంటే ఎవరైనా గెస్ట్ కానీ అలాంటి ఉంటే నేను తిన్నని చెప్పను. ఎవరైనా ఉంటే పోతాను. నేను కానీ నా ఫ్రెండ్స్తో ఉంటే మటుకు నేను 100%, నా ఫ్రెండ్స్ అసలు నాకన్నా వాళ్ళు ఎక్కువ అనమాట. నా బండి చూసావు, నా సూపర్గా ఉంది, నా రానా ఆడిపోదాం. వాళ్ళు ముందుగానే వాళ్ళు మేము ఏ ఊర్లో దిగినా కానీ 2 hours దాంట్లో ఒక దినేష్ అనే అబ్బాయి ఉన్నాడు రాజు అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ గూగుల్లో అదే సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది. సో ఇప్పుడు కూడా నేను హైదరాబాద్ వచ్చిన అంటే 5 star హోటల్లో తిన్నాను. స్ట్రీట్ సైడే పార్సల్ తెప్పించుకుంటా. కొత్త ఊరంటే తెలియని ఊరంటే రోడ్లో తింటా. ఏం ప్రాబ్లం? మీకు తెలియని వాళ్ళకి మీరు తెలుసుగా. నేను తెలిసే ఊర్లో పోతే అట్లా ఏం లేదు. నేనేం దొంగతనం చేస్తున్నానా? లేదు కదా, అట్లా ఏం నాకు భయం లేదు. కానీ రోడ్లో తింటాను నేను. బాగుండాలి కొంచెం, ఎక్కడంటే మరి అట్లా కాదు, కానీ శుద్ధంగా ఉండే దగ్గర తింటా. టేస్టీగా ఉండాలా, కొంచెం నీట్ క్లీనెస్ ఉంటే చాలు. ఈ ప్లేట్ ఎట్లా ఉన్నా కూడా నేను చూడను, ఆకు బాగా క్లీన్గా ఉందని చూస్తా. వెజ్ తింటారా, నాన్ వెజ్? వెజ్ మాది. ఓన్లీ వెజ్, నాన్ వెజ్ అసలు ఏం చదువుకోలేదన్నారు? అస్సలు ఏం చదువుకోలేదా? జనాల మైండ్ మాత్రమే చదివారా? నేను ఎవరి మైండ్ చదవలేదు. నా మైండ్ ఏందో అనేది జనాలకి చెప్తున్నా. నేను ఎవరి మైండ్ చదివే అంత నేను జోసిర్నా చదివేదానికి. చేయి చూసుకొని మీకు ఇది జరగద్దు అది జరగద్దు అని చెప్పలేను. జనాలు మైండ్ చదివారు మీరు? నేను చదవలేదు. జనాలు నన్ను చదువుకొని జనాల్ని ఏమి అనేది నేను చేస్తాను. కానీ నేను నా గురించి చాలా సింపుల్గా చెప్తున్నా. నేను ఎవరిని ఏమార్చను. నాకు అలాంటి డబ్బులు కూడా వద్దు. ఇంతకీ ఏం చదువుకున్నారు? ఏం చదువుకోలేదు. నేను చదువుకొని ఉంటే చిన్నప్పుడు సరిగా చదువుకోలేదు. లలితా జ్యువెలరీ పేరు రాయడం తెలియదు. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తా, మంచి మాట ఇద్దారు. చెప్పండి. పెళ్ళయింది, వైఫ్తో పాటు మైసూర్ పోయినాం. అప్పుడు చాలా ఫేమస్ ప్యాలెస్. అక్కడ వచ్చేసి ఎంత ముందు పెద్ద పుస్తకాలు ఇచ్చేది. దాంట్లో రాయాల ఎక్కడి నుంచి వచ్చినారు, ఎవరు వచ్చినారు, ఏ ఊరు పోతారు, ఎన్ని గంటలకు వచ్చినారు. ఇది కాదు, ఎంటర్ అయినప్పుడు హోటల్లో రూమ్ వేసినప్పుడు రాయాలా. ఇప్పుడు నాకు రాయడం తెలియదు, నా వైఫ్కి తెలియదు. నేనేం చేశాను, బెండేజ్ తీసుకొని చేతి కట్టేసా. ఇక్కడ నువ్వు రాసుకోమా అని చెప్పిన. ఫస్ట్ ఎందుకు చెప్పడం, మళ్ళీ మామూలు తెలివి కాదు మీది. తర్వాత సిలిండర్ అయిపోయింది, తెలియదు మా అని చెప్పి నువ్వే రాసుకోమా అని. నీ హ్యాండ్ రైటింగ్ బాగుందంటాను. సూపర్ అసలు కదా. ఈ విషయం ఎవరికి తెలియదు, ఇప్పుడు నాకు తెలిసింది, అందరికి తెలుస్తుంది. ఏముంది, మీరు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు, ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడా మీరు కెమెరా ముందుకు వచ్చిండ్రు, కెమెరా అంటే ఏంటో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు, ఏం తెలియదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా అనిపించింది ఆ షూట్ కోసం? నేను ఫస్ట్ టైం ఎక్కడ వచ్చినా తెలుసా మీకు? హైదరాబాద్లోనే లింగా మూవీ షూటింగ్. లింగా మూవీ మీరు చూసారో లేదో నాకు తెలీదు. దాంట్లో 15-20 minutes లలితా జ్యువెలరీ ఉంది. ఆ దొంగతనం చేసేది మీరు చూస్తే ఐడియా వస్తుంది. లింగా మూవీలో ఫుల్ లలితా జ్యువెలరీ ఉంటుంది. సో షూటింగ్ ఉండింది ఇక్కడ. సో నాకు రోక్లైన్ వెంకటేష్, రజనీకాంత్ గారు, కే రవికుమార్ సార్ నాకు మంచి క్లోజ్ అనమాట. దాంట్లో మేము లలితా జ్యువెలరీ స్పాన్సర్ చేసాం అన్నమాట. సో ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే సరే నేను పోయి చూస్తానని చెప్పి నేను ఆ చెప్పులు వేసుకొని ఉన్నాను. బ్లాక్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్. ఆ రోజు సాటర్డే. సో ఇట్నే నార్మల్గా కార్ దిగి ఆ హోటల్కి పోయినా. అక్కడ వచ్చి నమస్తే సార్ అని చెప్పి అందరు కలిసిన కూర్చున్నాను.
ఎంతలోకి ఏం జరిగిందో నాకు తెలీదు. షార్ట్ నెంబర్ 34 అంటారు, ఏదో మాట్లాడుతున్నారు. నాకు మన సబ్జెక్ట్ కాదు. అవును. నేను ఊరికైనా వాళ్ళతో మాట్లాడినా ఇలా పోతుంది బాగుపోతుంది ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం. దాంట్లోకి ఒకతను ఒక కర్ర పట్టుకొని 2 దగ్గర అట్టా 4-5 కోట్లు తగిలిచ్చి వస్తున్నాడు నా కాడికి. మన సబ్జెక్టే కాదు కదా. అవును. ఇది అన్న నువ్వు సైజ్ చూడన్నాను. ఏం సైజ్ చూసేదన్నా? కోట్ నాకెందుకన్నా నేను వేసుకోను కదా అన్న. లేదన్నా ఊరికేనా సైజ్ చూస్తామన్నా. నాకు సైజ్ ఎందుకు? నాకు అసలు నాకు అవసరం లేదు. కోట్ షూట్ వేసుకొని నేను ఎక్కడ పోయేదన్నా. అంతలోకి మన రజనీ గారు వచ్చేసి కిరణ్ ఊరికని వేసి చూపించి ఎట్లా ఉంటుంది నాకు చూడాలా అన్నాను. ఆయనంతా ఫోన్ చేసినప్పుడు నేను సరే వేసుకొని సరే నేను మీకు షాప్కి వస్తే నువ్వు నన్ను రిసీవ్ చేయవని అన్నాడు. ఏం సార్ అన్న అంటే మాట్లాడుతున్నాను, రండి అన్న నేను రిసీవ్ చేయను అన్నాడు. సరే ఆ పని నా కోసం చేయరా అన్నాడు. అక్కడ పోతే ఆ కెమెరాలు అక్కడే షూటింగ్లోనే ఉన్నాను. ఆ కెమెరాలు చూసుకొని ఏం ఇప్పుడు కనీసం ఒక మాట అడుగురా, నేను మీకు షాప్కి వచ్చినాను సార్ ఏం కావాలని అడుగు. చూసిన తర్వాత నేను ఏం మాట్లాడాను ఆ డబ్బా నా వయసు కూడా కాదు, నాకు అసలు ఏం తెలియదు నేను ఏం మాట్లాడాను ఏం చేశాను చెప్పేసి 2 minutes 1 minute వస్తాను నేను ఆ సినిమాలో. ఆ కెమెరా చూసిన తర్వాత నాకు బాగా ఫియర్. తర్వాత అక్కడి నుంచి నేను వచ్చిన. సో అది ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్. రజనీకాంత్ సార్తో నేను ఉన్నాను. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కెమెరా చూసుకోవడం, ఎన్ని సినిమా కెమెరా అట్లా ఉంటుంది కూడా చూసుకోవడం. అదే అప్పటివరకు ఏం తెలియదు. తర్వాత మా లలితా జ్యువెలరీ యాడ్ గురించి వస్తాం. మా పురుషోగంలో షోరూమ్ అది కొంచెం హైట్గా రూఫ్ అంతా బాగుంటుంది, కొంచెం ఇటాలియన్ మార్బుల్లో అది ఫినిష్ చేసి ఉంటాము. అక్కడ షూటింగ్ చేయాలి. సో ఆ రోజు ట్యూస్డే ఒక 7 o'clock షూటింగ్ స్టార్ట్ చేద్దాము. కొంచెం ఈవినింగ్ టైంలో కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. వాళ్ళు లైటింగ్ గిటింగ్ అంతా సెట్ చేసుకొని అన్నీ చేసుకుంటా ఉంటే ఒక 8-8:30కి స్టార్ట్ చేసాం. మీకు ఫస్ట్ గుర్తుందో లేదో నా ఫస్ట్ యాడ్ తెలుసా? ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఫోటో తీసుకోండి. ఫస్ట్ యాడ్ ఆ స్లిప్ చించేదానికి ఆయన ఉంటారు, సార్ మీ లుక్ మారి సార్ మీరు ఇటు చూస్తున్నారు సార్ మీరు ఇటు చూసారు సార్. అది చూస్తా 3 o'clock అయింది మార్నింగ్. దేవుడా నేను దండం పెట్టాను ఆయన సార్ లాస్ట్ అని చెప్పేసి నెక్స్ట్ డే కంప్లీట్ చేసాం. అది 20 seconds 30 seconds యాడ్. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 14-15 hours ఆ కెమెరా వాడే అసలు దండం పెట్టాడు నాకు. ఎన్నిసార్లు మారుస్తాడు ఇది ఉంటారు దాన్ని వాడు సార్ బ్యాటరీస్ అక్కడి నుంచి తర్వాత కొంచెం ఫియర్ పోతా ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఈజీ. ఇప్పుడు ఈజీ కాదు, కెమెరా చూస్తేనే యాడ్ చేయాలనిపిస్తుంది. కెమెరా చూస్తేనే యాడ్ చేయాలనిపిస్తుంది. ఇది బాగుంది. అదే చెప్తా కదా, డబ్బులు ఊరికేం రావు కెమెరా చూస్తే. ఇప్పుడు మీరు కూడా అన్నారు చూసారా, చివరికి నేను ఒప్పించాను మిమ్మల్ని, కెమెరా చూస్తేనే యాడ్ చేయాలనిపిస్తుందని. అది యాడ్ కాదు, మా డబ్బులు ఊరికే రాదు చెప్పాలనిపిస్తుంది. అది మీ లాంగ్వేజ్లో యాడ్ చెప్తున్నాను నేను. సరే ఓకే మా మీరు గెలిచారు. ఎప్పుడైనా ఆడవాళ్ళు గెలుస్తారు, మగవాళ్ళు ఎప్పుడు ఓడిపోతారు. మీరు గెలిచారని ఒప్పుకున్నా. సో ఇప్పుడు ఎంత టైం పడుతుంది యాడ్ చేయడానికి? ఇంతకు ముందు అంత టైం, ఫస్ట్ దానికి అంత టైం పట్టింది. ఇప్పుడు నేను 3 languages చేస్తాను అనమాట. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ కూడా సమ్ టైం. అదే హిందీ కూడా చేస్తాము, హిందీ కూడా చేస్తాం. కానీ మేము 3 days షూటింగ్ ప్లాన్ చేస్తాము. సో 3 days ఎక్స్పెన్స్ రాసుకుంటాము. నేను ఏదంతా డబ్బులు ఊరికని రావు కాబట్టి ఆ 1 day లోనే ఫినిష్ చేసేస్తా. అంత ఫాస్ట్ అయిపోయింది. ఒక్కదానికి ఒక 1 hour లో అయిపోతుందా? 1-2 hours మాక్సిమం 45 to 1 hour ఏమన్నా కొంచెం డిఫికల్ట్ ఉంటే మేబీ ఇట్ విల్ గో 1.5 hour. జనరల్గా ½ an hour లోనే కొన్ని కంప్లీట్ అవుతాయి. అలవాటు ఉండేది. నేనేం వచ్చి చెప్తున్నాను అట్లా ఇట్లా అయిపోయిందా, తర్వాత డబ్బులు ఊరికని రావు. చెన్నైలో ఎంతకాలం ఉన్నారు? నేను చెన్నైలో వచ్చి నాకు సరిగ్గా డేట్ గుర్తులేదు కానీ బట్ మేబీ 94 మేబీ. అంటే నాకు డేట్లు, బర్త్డేలు అలాంటి ఏమీ గుర్తుండవు. ఫోన్ నంబర్లు కానీ పేర్లు కానీ. అది ఎందుకు గుర్తుపెట్టుకోవాలా? మరి అది ఎప్పుడు తెలుస్తాను కదా. కుర్రవాడగానే ఉంటాను. పెరిగిపోతూనే ఉంటుంది కాబట్టి మనకు అవసరం లేదా? మనకు అవసరం మనకెందుకు? అయితే ఎక్కడ పెరిగేది? ఎందుకు పెరిగేది? ఏజ్ ఎవరికి పెరగదా? ఎవరికి అస్సలు పెరగదు. మనం ఎప్పుడు అట్లా అనుకుంటే అట్లా చెప్పారు, తగ్గేదే లేదు మళ్ళీ కూడా. సో మీ ఏజ్ రివీల్ చేయరు అయితే? నేను తెలుసుకుంటాం మీ ఏజ్. మీరేమనుకుంటే నాకు అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా 24 దాటను మీ ఇష్టం. తర్వాత అంత లోపే ఉంటారా? అవును, అక్కడే ఉంటా. మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారండి, ఆయన ఎప్పుడు చెప్తుంటారు, ఏం చెప్తుంటారు తెలుసా? నాకు 30 years దాటింది, మీకు ఇంకా 65 రాలేదంటాడు. చాలా మంది కల్పించండి ఒకసారి. తప్పకుండా కల్పిస్తా మీకు. పెద్ద ఆయన 60 above ఉంటుంది. ఎవరు చెప్పారు? ఆయన 30 దాటలేదు అంటారు. 60 ఎందుకు అబద్ధం చెప్పకూడదు కదమ్మా. ఆయన ఏం చెప్తే అది కదమ్మా. ఆయన ఏజ్ మీకు బాగా తెలుసా, ఆయనకి తెలుసా? ఆయన చెప్పింది కరెక్ట్. చెన్నైలో ఎన్నాళ్ళు ఉన్నారు మొత్తంగా? మీరు ఏ ఏజ్ నుంచి ఉన్నారు చెన్నైలో? లేదమ్మా, నేను చాలా 94, 90 నాకు గుర్తులేదు కానీ షిఫ్ట్ అయింది. కానీ నేను ఫస్ట్ హోల్సేల్ చేసినప్పుడు చెన్నై పోయినా. చెన్నై అంటే నాకు అసలు ఏం తెలియదు. అది అమెరికా పోయినట్ట నాకు చెన్నై పోయింది.
మరి మీకు జయలలిత గారితో పరిచయం ఉందా? పర్సనల్గా అది పర్సనల్గా పరిచయం లేదు, జస్ట్ ఊరికే ఎవరు అంటుంటే విన్నాను. అంటే ఇది ఎంతవరకు నిజం నాకు తెలియదు. మీరు ఏదైతే అది రైట్, ఎందుకంటే మీరు ఎప్పుడు అబద్ధం చెప్పారు కదా, డబ్బులు ఊరికే రావేలాగో కిరణ్ గారు అబద్ధం చెప్పారు. చెప్పండి. అట్లాగే నేను విన్నది ఏంటి అంటే, చెన్నైలో జయలలిత గారికి మీకు చాలా మంచి రిలేషన్షిప్ ఉంది, అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది, చాలా మంచి పరిచయం ఉంది. నేను పాలిటిక్స్ గురించి మాట్లాడితే నాకు తమిళనాడు సీఎం ఎవరెవరు ఉన్నారో నాకు అందరు తెలుసు, ఆంధ్రాలో ఎవరెవరు ఉన్నారో తెలుసు, తెలంగాణలో ఎవరెవరు ఉన్నారో అందరూ బాగా తెలుసు. కానీ పర్సనల్గా ఎవరేం తెలియదు. పర్సనల్గా నాకు పాలిటిక్స్కి సంబంధమే లేదు. మేము ఏ షాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఏరియాలో ఉండే వాళ్ళు నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళని పిలుస్తామంట. జనరల్గా నాట్ ఈరోజు కాదు, ఇది నేను తమిళనాడులో నుంచి కల్చర్ అనమాట. ఆ ఏరియా వాళ్ళని పిలిచేది, సాల వేసుకునేది, ఎలకమాల వేసుకునేది, ఒక జస్ట్ రెస్పెక్ట్. సో అది చేస్తుంటాం. కానీ పర్సనల్గా మాకేం పని ఉంది అంటే ఎవరో అంటే విన్నాను, నాకు కూడా తెలియదు ఈ విషయం. ఎవరో నేను కూడా చెప్తుంటే చాలా విన్నాను. విన్నారా మీరు కూడా? నేను అది కాదు, జయలలిత గురించి కాదు, ఇంకా ఎన్ని మంది సీఎం గురించి విన్నాను, పిఎం గురించి కూడా విన్నాను. నేను అది వినలేదు. అది మీరు వినలేదు, నేను తప్పదు. విన్నది మీరు రండి, ఏంటంటే- ఢిల్లీ రండి, వినిపిస్తాను మీకు. అదే, నేను విన్నది ఏంటంటే జయలలిత గారికి బాగా క్లోజ్ అని, జయలలిత గారికి బినామీగా కూడా ఉన్నారని చెప్పేసి కూడా కొంతమంది మీకు మాట్లాడుతుంటే లలితా విన్నాను. జ్యువెలరీ తెలుసా? మీకు లలితా జ్యువెలరీ అనేది లలితా అంబాల్, మదురై పక్కన ఒక విలేజ్. అది 600 years ఇప్పటికి ఉంది. ఉమ్, దాని ముందర ఎన్ని తెలియదు, 600 years అంటారు దాన్ని. బా. అక్కడ అంబాల్ గుడి అది. సో లలితా అంబాల్ పేరులో లలితా జ్యువెలరీ పెట్టింది. మా షాప్లో లలితా అంబాల్ వాళ్ళ విగ్రహం ఉంది, అంటే ఫోటో కాదు, విగ్రహం ఉంది. డైలీ పూజ చేస్తాము. వాళ్ళకి సారీస్, తాళి, మేకప్ దానికి అని చెప్పి 2 పూజారులు ఉన్నారు. సో ఎవ్రీడే అభిషేకం జరుగుద్ది. మా షోరూంలోనే ఉంది. షోరూమ్ ఎక్కడండి అది? లలితా జ్యువెలరీ, టీ నగర్, చెన్నై. ఆహా, ఫస్ట్ చెన్నైలోనా? షోరూంలో. సో అట్లా పేరు వచ్చింది. అది కాకుండా మీకు ఇంకో విషయం చెప్తున్నా, లలితా జ్యువెలరీ పేరు నేను పెట్టింది కాదు. ఉమ్, లలితా జ్యువెలరీ పేరు పెట్టింది 1985లో మిస్టర్ కందస్వామి, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లలితా జ్యువెలరీ. ఆ కంపెనీని నేను 1999లో టేక్ ఓవర్ చేసినాను. కాబట్టి లలితా జ్యువెలరీ నేను పేరు పెట్టాను, నేను జయలలిత పేరు పెట్టాను. అంటే చాలా మంది అంటే విన్నాను, లేదు మళ్ళీ మీరు బినామీగా ఉన్నారు అనేసి. అట్లా ఏం లేదు, మాకు పాలిటిక్స్కి ఏం సంబంధం. పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీరు ఫ్యూచర్ లో? అస్సలు. 2 విషయాలు మటుకు చేయను. ఏంటవి? ఒకటి సినిమా, ఒకటి పాలిటిక్స్. ఇది 2 మనకు చేయలేం. మనం చేయలేంది మనం ట్రై చేయకూడదు. ఎందుకు అనవసరం? మనకు తెలిసిన వ్యాపారం చేసుకోపోదాం. 450 కాదు, 4050, 500 షోరూమ్ పెడదాం. అంటే మనకు తెలిసిన వ్యాపారం. సో దీంట్లో మనం ఏదైనా కూడా ఈరోజు ఆ షాప్ జరగలేదంటే కూడా ఎందుకు జరగలేదు, దాన్ని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయవచ్చు. ఉమ్, అంటే పాలిటిక్స్ అనేది డిఫరెంట్, అంటే మనకు తెలియదు. ఇప్పుడు మన దీని గురించి నాలెడ్జే లేదు. అది కాకుండా సినిమా గురించి ఊరికే కెమెరా ముందు వచ్చి డబ్బులు ఊరికే రాదు చెప్పిన వల్ల సినిమా కాదు. సినిమా అనేది చాలా కష్టమైన విషయం, చాలా కష్టమైన విషయం. దాంట్లో మనం ఐఎమ్ నాట్ షూట్ ఫర్ దట్. నేను వచ్చేసి షూట్ ఫర్ ఓన్లీ లలితా జ్యువెలరీ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. చాలా మంది పిల్లల్ని చదివిస్తున్నారని విన్నానండి నేను, కరెక్టేనా? ఎక్కడ? చాలా దగ్గర. ఎంతమందినండి సుమారుగా? తెలియదు. అవసరం లేదు. ఒకటి చెప్తానండి, ఎప్పుడైనా కూడా ఏదైనా మీరు చేసినప్పుడు ఇలాంటి విషయాలు ఇక్కడ పుస్తకంలో రాసుకోండి, బయట పుస్తకంలో రాయొద్దు. అంటే కొంతమందికి ఇన్స్పిరేషన్. నాకు తెలియదు. ఏదైనా మంచిగా చేయండి, ఏముంది? ఒక మందికి మీరు మీ శక్తి లేదు, ఒక మనిషికి భోజనం పెట్టండి, 2 ఇడ్లీ కొని ఇవ్వండి, ఏముంది? అది కూడా పుణ్యమే కదా. చేసే విధం ఉంది. చాలా చేయాలని ఉంది ఇంకా నాకు. నేను ఎట్టా షోరూమ్ పెడుతున్నాను 450, అలాంటి 4,50,000 మందికి అలాంటి మంచి పని చేయాలి. చాలా పనులు పెండింగ్ ఉన్నాయి, చేద్దాం. చేయాలి తప్పకుండా, అన్ని కలిసి చేద్దాం. కண்டிపా గ్యారంటీగా చేస్తాను. చేయాలి కూడానండి, ఎందుకంటే అది నాకు ఒక పర్సనల్ ఇంట్రెస్ట్. అది ఓకే, అది దీని గురించి మనం ఎక్కువ డిస్కషన్ వద్దు, చేద్దాం, కలుద్దాం. బయటికి చెప్పటం అంటే వేరే విషయం, బయటికి చెప్పొద్దు అని మీరు అనుకుంటుంది బాగుంది. మనసులో ఉండేది నేను అంటే చెయ్యాలా, ఇంకా చాలా ఉంది చేయాలా, చేస్తాను కూడా. టార్గెట్ ఏంటండి లైఫ్లో? ఒక అచీవ్మెంట్ టార్గెట్ ఆల్రెడీ మీరు అచీవ్ అయిపోయారు, మీ టార్గెట్స్ లేదా? ఇప్పుడే ఎక్కడ అయ్యాను, ఇప్పుడే కదమ్మా. నిన్న కాక ఈరోజు స్టార్ట్ చేసినట్టు ఉంది. టార్గెట్ అనేది ఏమో స్కై ఇస్ ద లిమిట్. నిన్నే చందానగర్ ఓపెన్ చేసినట్టున్నారు. అవును, ఇది బాగుంది. చందానగర్ స్కై ఇస్ ద లిమిట్, అది కూడా లిమిట్ కాదు. చందానగర్లో లిమిట్, అది జస్ట్ ట్రైల్. మీకు ఎక్కువ బ్రాంచెస్ అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నట్టు? అవును, ఆల్మోస్ట్ 18 షోరూమ్స్ ఇక్కడ ఉంది, 19 షోరూమ్ తమిళనాడులో ఉంది. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువ వస్తున్నాయి. అవునా? తర్వాత మేము ఫస్ట్ మేము తమిళనాడులో చాలా షోరూమ్ పెట్టిన తర్వాత మేము ఆంధ్రాకి వచ్చినాం. ఓన్లీ సౌత్ ఇండియనేనా లేకపోతే తర్వాత నార్త్ ఇండియన్ సైడ్ కూడా? లేదు, ఇప్పుడు ఓన్లీ సౌత్ ఇండియా. ఇడ్లీ దోశ తింటాం, తర్వాత వచ్చేసి బటర్ నాన్, రోటీ, పన్నీర్ సబ్జీ అల్లా తర్వాత తింటాం. ఫస్ట్ ఇది బాగుంది,
కారం చట్నీ దోశ బాగుంది, అది తింటాము, తర్వాత దానికి పోదాం. ఆల్ ది వెరీ బెస్ట్. ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్. మీరు లాస్ట్ వరకు నాకు అక్కడ ఒప్పించేశారు. యాడని నేను కూడా చెప్పాను కదా, ఆడవాళ్ళు గ్రేట్ అని చెప్పి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. ఎందుకంటే మీరు అందరి మనిషిలా అయ్యారు. ఇప్పుడు నేను కింద చూశాను, కొన్ని వందల మంది మీతో పాటు ఒక పెద్ద సెలబ్రిటీ, బిగ్ సెలబ్రిటీ వస్తే ఎట్లా అయితే ఫాలో అయిపోయి సెల్ఫీస్ కోసం అడుగుతారు, సేమ్ అదే సిచ్యుయేషన్ మీరు. ఎందుకు అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ మీరు అట్లా ఉంది కాబట్టి మేబీ వాళ్ళు మన సొంత మనిషిలా ఫీల్ అయినట్టున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది చూస్తే. మీరు ఎప్పుడు ఇలాగే మంచిగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ, కొంతమంది ట్రోల్స్ కూడా చేశారు ఆ మధ్యలో మిమ్మల్ని. గుండును కూడా అన్ని చోట్ల కంపేర్ చేయండి, ఏ షోరూంలో బాగా గుండు చేస్తున్నారో కంపేర్ చేయండి. మీరు గుండు గురించి అంటున్నారు, ఎవరు డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు కొనుక్కుంటారు. అది ఉంది మీకు చాలా పాలిటిక్స్లో కూడా చాలా అంతేనా? నాకు కూడా పెడతారు చాలా. అసలు మీ ఎవరికి ఊరికే డబ్బులు రావు అనే డైలాగ్ నేను అసలు 4 నెలలు యాడ్ ఇలేదంటే గుండు బాస్ ఎక్కడ పోయినాడు, తప్పించుకున్నాడు, ఇది కూడా అన్నారు. అది కూడా వచ్చింది. కరెక్ట్. అప్పుడు ఎక్కడి నుంచి యాడ్లో వేయాలా, డైలీ ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలా? ఊరికే రావుగా. సరే ఊరికే రావుగా, మళ్ళీ వాళ్ళు చూసేసి మళ్ళీ ఒకసారి గుర్తు కోసం వస్తాము టీవీలో నమస్కారం అని చెప్పి. ఎవరికి ఊరికే డబ్బులు రావు అనేది అయితే అసలు వరల్డ్ ఫేమస్ అయిపోయింది. అవును, అట్లా చేశారు మీరు దాన్ని. 100% అవ్వాల్సిందే కదా, నిజమే కదా అని చెప్పింది. మీరు మట్టుకు కానీ ఎవరైనా ఒక మనిషి నాకు కాట తీసుకోరండి, డబ్బులు ఊరికే వస్తాయా అంటే మనం అందరం వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం. డబ్బులు ఊరికే వస్తాయంటే ఇక్కడెందుకు మనం కష్టపడడం? మీ టార్గెట్ ఏదైతే ఉందో అది 450 ఇంటర్వ్యూ ఇవ్వాలి చూడింది, కానీ నాకు ఈ రోజు ఆశ అయిపోయింది. నాకు సుమన్ టీ గురించి నాకు ఆల్రెడీ నా గురించి చాలా సార్లు వాళ్ళు వేసినారు. నాకు కాంటాక్ట్ దొరకలేదు, నాకు తెలియదు కూడా. నేను చెప్పేది లలితా జ్యువెలరీ ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు సుమన్ టీ వాళ్ళు నా గురించి సమ్ స్టోరీ చేసి వేసినారు, అది నేను చూసినాను. నాకు అప్పటి నుంచి నాకు కాంటాక్ట్ నాకు తెలియదు ఎవరితో మాట్లాడాలా ఏంది. మీకు తెలుసా, నేను 1 year నుంచి ట్రై చేస్తున్నాను మీ ఇంటర్వ్యూ. మీ ఒక పిఏ ఒక అమ్మాయి లేడీ ఉండేది, ఆ అమ్మాయి నెంబర్ కూడా నా దగ్గర ఉంది ఇప్పటికీ. నేను ఆ అమ్మాయికి కాల్ చేశాను, చెప్తాను, ఇన్ఫార్మ్ చేస్తాను అనింది, కానీ ఏమీ చెప్పలేదు. అదే ప్రాబ్లం. ఎప్పుడైనా కూడా దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడాలి, పూజారితో మాట్లాడకూడదు. మీరు డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి ఉంటే మీ 1 year కాదు 1 minute లో మనం డైరెక్ట్ ఫోన్ లో కూడా ఇంటర్వ్యూ చేసాం. తర్వాత నేను లైవ్ వచ్చేసింది మంచిగా. నేను శ్రీకాంత్ గారిని కాంటాక్ట్ చేస్తే వెంటనే ఇమీడియట్ గా పని అయింది. 1 year. యా, అదే కదా. ఇప్పుడు డైరెక్ట్ పంతులు గారితో పని లేదు, ఇంకా దేవుడి నంబర్ తీసుకెళ్ళి. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.